లక్ష్యం సమాజితం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులు లేక మోసపోతున్న ముస్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి కోసం మరోసారి అమర దీక్ష చేస్తారంటున్న సామాజిక కార్యకర్త చింతోజీ. ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతి భయం. సబ్ రిజిస్ట్రార్ రామలక్ష్మిపై ఫైర్ అయిన మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. వారానికి ఒకసారి ఖాదీ చేనేత వస్త్రాలను ధరించండి. జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో సూచించిన బిఎస్ రాములు. రాజన్న జిల్లాలో లింగన్నపేట, గంభీరావుపేట గ్రామాల మధ్యలో లెవెల్ బ్రిడ్జ్ చేపట్టాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి చీటి ఉమేష్ రావు. ఇక డీటెయిల్స్ చూస్తే, గతంలో విద్యార్థులతో కలకలలాడిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రస్తుతం విద్యార్థులు లేక బోసిపోతోందని సామాజిక కార్యకర్త చింతోజీ బాలయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2003లో ముస్తాబాద్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలంటూ 8 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి సెల్ టవర్ ఎక్కి కళాశాల సాధించినట్లు చింతోజీ బాలయ్య తెలిపారు. 20 సంవత్సరాలు గడుస్తున్నా కళాశాలలో కనీస వస్తువులు లేకపోవడంతో విద్యార్థులు చేరేందుకు వెనుకడుగు వేస్తున్నారని వెల్లడించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మొదటి స్థానంలో ఉన్న కళాశాలలు మూతపడే దిశగా చేరుకున్నా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ప్రశ్నించారు. ఇక్కడున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు గత వైభవాన్ని సంతరించుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాల అభివృద్ధి కోసం మరొకసారి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి తాము సిద్ధమేనని బాలయ్య తెలిపారు. కళాశాలను పూర్వ వైభవం తీసుకువచ్చేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చదువు లేదు, దీన్ని సాఫ్ చేయలేదు, ఇలా ఏమాత్రం అవ్వలేదు. 19 కాలేజ్ వచ్చి 19 ఏళ్ళ తర్వాత 40 సంవత్సరాల కిందకి వచ్చింది. అప్పటి నుంచి ఏం లేదు, చేయడం లేదు, డెవలప్ లేదు, అభివృద్ధి లేదు. అంతా కలిసే ఉంటుంది అన్నట్టు. ఇలా నీకెట్టు నాకు ఇప్పటి వరకు తీయడం, ఈ రోజు వరకు గత 10 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్లాస్టిక్ చేయాలి. రాళ్ళు, చెట్లు, గుట్టలు అక్కడ దాకా ఎంత దారుణంగా ఉందన్నా అసలు తీయంటే పోయి మనుషులు కనిపించేది అంత దారుణంగా మొత్తం సంతలు అక్కడ నుంచి కదా అటు నుంచి అటు కుల్లా మంచిగా ఉంది. అటు కానీ అందులో మళ్ళీ అంతా చెత్త చెదారంతోనే ఉన్నాయి. చెట్లు కొన్ని జంగల్లాగా చెట్లు కట్టంతా ముస్తాబాద్ గౌట్ కాలేజీ ఎవరు స్థానిక అప్పటి ప్రిన్సిపల్ గారు గౌరవ అలెగ్జాండర్ విక్టోరియా గారి ఆలోచన విధానము, ఆమె స్ఫూర్తి ఈ కాలేజీ ముస్తాబాద్ మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత రోజు రోజుకు దినవరంలో అప్పుడు ఉన్నదే ఇక్కడ ఒక క్రీడా మైదానం అని, ఇక్కడ ఒక నర్సరీ చెట్లని, ఇక్కడ ఉన్న చెత్త తేదానం తొలగించలేదు. ఈ చెట్లు, గడ్డలు ఇవన్నీ ఉన్న మొదళ్ళు అన్ని తీయించలేదు. ఎక్కడ వాళ్ళు అక్కడనే ఉన్న, ఎక్కడికి ఉన్న అక్కడనే భద్రత లేదు. అభద్రభావంలో విద్యార్థులు రావడం లేదు, జాయిన్ కావడం లేదు. అధ్యాపకుల పోస్టు ఖాళీలు, వాటి వల్ల కూడా. రెండవది ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, మన గోపన్న కానీ, ఈ 5-10 సంవత్సరాలలో జడ్పీటీసీ గారు మన శరద్రావు గారు, ప్రస్తుతం ఎంపీ గారు, గతంలో గోపన్న, ఇప్పుడు కూడా గోపన్న, జడ్పీటీసీ అప్పుడు శరద్రావు గారు. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో తను ఏమాత్రం చొరవ చూపినా ఈ పరిస్థితి ఉండేది కాదు, ఇది దాపురించేది కాదు. ఇకపోతే ఇక్కడ ఉన్న టాయిలెట్లు లేవు, వసతులు లేవు, బాలికలకు వసతులు లేవు. అసలు లాటిన్ చూస్తే గట్లున్నాయి, ఎక్కడ చూసినా గుట్టలు, ఎక్కడ చూసినా చెట్లు, ఎక్కడ చూసినా పొదలు. ఎవరి ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ పోస్టులు భర్తీ ఉన్నాయి, వసతులు కరువు. దాదాపు ఇదేంటంటే నిరంతరం సౌతి తల్లి ప్రేమ చూపిస్తుంది. అధికారులు, మండల ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, ఆర్ఐఓ, రీజనల్ లొకేషన్ ఆఫీసర్ ఏం చేస్తుండో అసలు నియంత్రణ లేదా దీని మీద? కాలేజీ అసలు అవసరమే లేదా? పోనీ 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముస్తాబాద్కు డిగ్రీ కాలేజ్ వచ్చిందని చెప్పి అసలు ఆ డిగ్రీ కాలేజ్ ఊసేయలేదు ఇంతవరకు. అసలు డిగ్రీ కాలేజ్ సంగతి దేవుడు ఉన్న కాలేజే మూతపడే పరిస్థితి తీసుకొచ్చి పెట్టింది. అసలు ఎవరు కారకులు, ఎవరికి ప్రేమలేదు? మంత్రి కేటీఆర్ ఇటు కాలేజీపై దృష్టి కేంద్రీకరించి
ముస్తాబాద్ అవైలబుల్ గల ముస్తాబాద్ మండల్ హెడ్ క్వార్టర్. దీనికి ఐటీఐ కాలేజ్ కానీ, పాలిటెక్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజీ కానీ అన్ని వసతులు ఉన్న ముస్తాబాద్ మండల కేంద్రానికి ఇవ్వలేకుండా అదే గమరావుపేటకు డిగ్రీ కాలేజీ, పీజీ2 కేజీ కాలేజీ కూడా ఉంది. అసలు ఇక్కడ ఏం తక్కువ ఉంది, అక్కడ ఏం ఎక్కువ ఉంది? ఇక్కడ జనాభా తక్కువ ఉందా, ఇక్కడ ఏం తక్కువ ఉంది? సార్ను ఇన్నిసార్లు మేము గెలిపించుకోలేదా? బై ఎలక్షన్ సారు వెంట మేము లేమా? అసలు ఇంత ఏం చేస్తే సారు స్పందించి మాకు ఈ వసతులు కల్పించి ఆ డిగ్రీ కాలేజ్ ఇస్తాడు, లేదు ఈ గౌట్ కాలేజీని సరిచేస్తాడు, ఇక్కడ వసతులు కల్పిస్తాడు. ఒకవేళ సారు స్పందించి గోపాలరావు కానీ, శరత్రావు కానీ, జడ్పీటీసీ కానీ, మంత్రి కేటీఆర్, గౌరవ మంత్రి కేటీఆర్ విన్నవించేది ఏంది? మీడియా ద్వారా, పత్రిక మీడియాల ద్వారా తాను స్పందించి వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ కళాశాలకు వసతులు కల్పించి పోస్టులు భర్తీ చేసి గత వైభవం సంతరించిన విధంగా. ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అంతా అవినీతిమయంగా మారిందంటూ సబ్ రిజిస్ట్రార్ రామలక్ష్మిపై స్థానిక మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రొద్దుటూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు భూములు రిజిస్ట్రేషన్ వస్తే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వద్దకు వెళ్లామని సబ్ రిజిస్ట్రార్ చెబుతున్నారన్నారు. అసలు ఎమ్మెల్యే దగ్గరకు ఎందుకు వెళ్లాలని వరదరాజులు రెడ్డి ప్రశ్నించారు. ప్రజలు తమ సొంత ఆస్తులు కొనుగోలు, అమ్మకాలు చేసుకుంటుంటే మధ్యలో ఎమ్మెల్యేకు ఎందుకు కప్పం కట్టాలని అడిగారు. అవినీతి మార్గాలలో డబ్బు సంపాదించే వారికి రాచమల్లుని ఆదర్శంగా తీసుకుంటున్నారని వరదరాజుల రెడ్డి విమర్శించారు. సంపాదించుకుంటున్నారు. నాకు తెలుసు ఎమ్మెల్యే జాగిరా ఇది వాళ్ళ ఆస్తి అన్ని ఎందుకుంటాయి ఎమ్మెల్యేలు మామూలు కాంగ్రెస్ ఉండాలి ఊరికనే చేస్తారు. పొద్దుటూరు చుట్టూ 5 కిలోమీటర్ల దూరంలో ఎక్కడున్నా కదా ఎమ్మెల్యే పోయి కలవమంటున్నారు. మంచి పద్ధతి కాదు. చేస్తే ఎమ్మెల్యేతో పోయి మాట్లాడాయా, మన తర్వాత నేను చేస్తాను. ఎమ్మెల్యే జాగిరా ఇది, ఎమ్మెల్యే అబ్బనాయన వాళ్ళ అబ్బసమ్మ ఇది. వీళ్ళకు బుద్ధిలాగా ఇల్లు ఏదో మంచి పోస్టింగ్ ఉంటే ఇల్లు ఇష్టం వచ్చినట్టు డబ్బు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ పోస్టింగ్లు ఇచ్చుకొని మేము ఆ ఎమ్మెల్యేకి అనుకూలంగా లేకపోతే ఎక్కడ మారుస్తారో అనే ఉద్దేశంతో వీళ్ళందరూ పోయి అక్కడ ఎమ్మెల్యేకి అనుకూలంగా పోయి కలిసి రమ్మంటారు. ఆస్తులు తాతలు, తండ్రులు, నాయనగారు, అమ్మగారు సంపాదించిన ఆస్తులు మేము అమ్ముకుంటా అంటే మీకు వచ్చి డబ్బు కట్టాలా? కొనుక్కునేవాడు డబ్బు కట్టాలా? ఏం చేసుకుంటావా నువ్వు? ఎమ్మెల్యే గారు ఇంత ఈ డబ్బులన్నీ ఏం చేసుకుంటావు నువ్వు? దేశానికి స్వాతంత్రం తెచ్చింది మీ ఎట్టటోళ్ళ కోసం కాదయా. భగత్ సింగ్ లాంటి, గుల్జాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళందరూ అమరులే మీకు అందరికీ స్వాతంత్రం తెచ్చింది. మీరేమి ఏమైంది దోచుకుంటున్నారు? దోచుకునే దాంట్లో ఇన్ని మార్గాలు అని తెలియవు. నీకు తెలిసిన మార్గాలు ఎవరికి తెలియవు. మట్కా, క్రికెట్ బెట్టింగ్, గుట్కా, భూములు, అరే ఎవరికి నిన్ను తీసుకుని నువ్వు ఇట్లా డబ్బులు సంపాదించే దాంట్లో నేను అందరూ రాష్ట్ర ఎమ్మెల్యేలందరూ నిన్ను ఆదర్శంగా తీసుకొని నీవు ఎన్ని రకాల డబ్బులు సంపాదిస్తున్నావో అన్ని రకాల డబ్బులు సంపాదించేదానికి వాళ్ళందరూ కూడా నేర్చుకుంటున్నారు. చేనేత వస్త్ర నైపుణ్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని రాష్ట్ర బీసీ చైర్మన్, మాజీ సభ్యులు బిఎస్ రాములు కోరారు. హైదరాబాద్ అమర్పేటలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బిఎస్ రాములు మాట్లాడుతూ వారానికి ఒకసారి ఖాదీ చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ధరించాలని సూచించారు. చేనేత ఉత్పత్తులపై ప్రభుత్వం సహకరించాలని, అలాగే హ్యాండ్లూమ్ నకిలీ వస్త్రాలు రాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం రైతు బంధులాగా చేనేత బంధును ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో అమర్పేట నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అమర్పేట కాన్స్టిట్యూన్సీ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి శివకుమార్ సర్కారి చేనేత వేదిక అధ్యక్షులు చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. కనీసం వారానికి ఒక రోజైనా సరే అందరూ చేనేత ధరించి చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలని, దీనికి నకిలీలు తయారు చేయకుండా
పౌర్లం యజమానులు సహకరించాలని, ప్రతి ఒక్కరూ చేనేత నైపుణ్యాన్ని ప్రోత్సహించి వారి యొక్క ఉపాధి కల్పనకి సహకరించాలని, ప్రభుత్వాలు కూడా వారికి రావాల్సినటువంటి సౌకర్యాలు స్కీములు ప్రవేశపెట్టి ఎలాగైతే రైతులకు రుణమాఫీ ఉందో చేనేత గౌడ తదితర కులాల వృత్తులకు ఉన్నటువంటి రుణమాఫీని ప్రత్యేకంగా ప్రకటించి వారి హృదయాలను చూరగొనాలని, వారి ఈతి బాధలను తీర్చాలని చెప్పేసి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీ కమిషన్ మాజీ చైర్మన్గా అనేక సూచనలు ప్రభుత్వానికి అందించడం జరిగింది. వాటన్నిటిని అమలు జరపాలని చెప్పి కోరుతున్నాను. చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. కనీసం వారానికి ఒక రోజైనా సరే అందరూ చేనేత ధరించి చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలని, దీనికి నకిలీడు తయారు చేయకుండా పౌర్లం యజమానులు సహకరించాలని, ప్రతి ఒక్కరూ చేనేత నైపుణ్యాన్ని ప్రోత్సహించి వారి యొక్క ఉపాధి కల్పనకి సహకరించాలని, ప్రభుత్వాలు కూడా వారికి రావాల్సినటువంటి సౌకర్యాలు స్కీములు ప్రవేశపెట్టి ఎలాగైతే రైతులకు రుణమాఫీ ఉందో చేనేత గౌడ తదితర కులాల వృత్తులకు ఉన్నటువంటి రుణమాఫీని ప్రత్యేకంగా ప్రకటించి వారి హృదయాలను చూరగొనాలని, వారి ఈతి బాధలను తీర్చాలని చెప్పేసి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీ కమిషన్ మాజీ చైర్మన్గా అనేక సూచనలు ప్రభుత్వానికి అందించడం జరిగింది. వాటన్నిటిని అమలు జరపాలని చెప్పి కోరుతున్నాను. జాతీయ చేనేతోత్సవ దినానికి అందరికీ పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముందుగా మేము మా సంఘాన్ని 2012లో స్టార్ట్ చేసినాం. 2012లో స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఏదో అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. కొంచెం కరోనా టైంలో అప్పుడు చేయలేదు కాబట్టి దానికి అది తీసుకుంటూ మేము ఈ ఫస్ట్ నేషనల్ జాతీయ చేనేత దినాన్ని ఢిల్లీలో డిక్లేర్ చేసినప్పుడు మేము అక్కడ మా సంఘం తరపున 45-50 మంది పోయి అక్కడ దాంట్లో పార్టిసిపేట్ చేసి ఘనంగా ధర్నాలు చేసి అవి చేసి మేము సాధించిన చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఇందిరా పార్క్ దగ్గర కూడా మేము రాట్నం మొగ్గం పెట్టి అక్కడ బట్టలు నేసి అందరికీ ఒక చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించడం అదే సంప్రదాయం ప్రకారం నడుస్తూ ఉంది. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో ఎల్లమ్మ ఆలయ ఆవరణలో స్థానిక కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి చీటి ఉమేష్ రావు హాజరై కార్యకర్తలతో మాట్లాడారు. ఇతర పార్టీ కార్యకర్తలు వివిధ గ్రామాల నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరడంతో వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం లింగన్నపేట గంభీరావుపేట గ్రామాల మధ్యలో లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని బ్రిడ్జిపై వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చీటి ఉమేష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఎగువ మానేరు పొంగి పొందడంతో లింగన్నపేట గంభీరావుపేట గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. ప్రజలపై టీఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉమేష్ రావు గారి నాయకత్వం, ఉమేష్ రావు గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ
చెప్పండి. ఈ బ్రిడ్జి నిర్మించమని చెప్పి మేము బ్రిడ్జ్ మీదకి వచ్చి ధర్నా చేయడమే పెద్ద సిగ్గుచెట్టు. ఈ ప్రభుత్వానికి పెద్ద సిగ్గుచెట్టు. ఇంతకంటే ఎక్కువ తెలియదక్క ప్రభుత్వం ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే గత 4-5 సంవత్సరాల నుండి, సుమారు 5-6 సంవత్సరాల నుండి వర్షాలు బాగా పడుతున్నాయి. ఈ యొక్క ప్రాజెక్టు నుంచి ఫ్లో అవుతూ ఉంది, ఇక్కడ వాగు పోతూ ఉంది. ప్రతి సందర్భంలో చాలా కంజెస్టెడ్గా ఉంది కాబట్టి చాలా వెరీ స్పీడ్గా అవుతుంది వాగు. ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, ఫోర్స్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మరి దీన్ని ఒక లో లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలనేటువంటి స్పృహ కూడా, కనీస జ్ఞానం కూడా ఈ మంత్రికి లేదు, ఈ ప్రభుత్వానికి లేదు. ఈ లాస్ట్ టైం వచ్చినటువంటి వరదలను దృష్టిలో పెట్టుకొని ఒక బ్రిడ్జిని, లో లెవెల్ బ్రిడ్జిని ప్రకటించారు. లో లెవెల్ బ్రిడ్జిని ప్రకటించి టెండర్లు పిలుస్తున్నాం, ఈ కార్యక్రమం నిర్మాణం చేపడుతున్నాం అని చెప్పి ఒక రకమైనటువంటి ప్రచారం చేసుకున్నాం. నేను అడుగుతా, సిగ్గు శరం ఉందని అడుగుతున్నాయి, తెలివి ఏమైనా ఉందని అడుగుతున్నాయి మంత్రికి, ఈ గవర్నమెంట్కు, ఇక్కడ తిరిగే లీడర్లకు, కళ్ళద్దాలు పెట్టుకొని పెద్ద పెద్ద కారణాలు తిరిగే పెద్ద లీడర్లకు ఏదైనా బుద్ధి జ్ఞానం ఉందని అడుగుతున్నాం. ఇది నిర్మించమని చెప్పి మేము గిన్నిసార్లు ధర్నా చేసి, గిన్నిసార్లు పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చి, గిన్నిసార్లు మాట్లాడి మీరు గిన్ని చెట్టు తెప్పించుకుంటున్నారా? మీకు సిగ్గుందా? ఈ చిన్న లో లెవెల్ బ్రిడ్జ్ కట్టలేరా? నీ బొందాభివృద్ధి అభివృద్ధి చేసిన బాగా మాట్లాడుతున్నాం. ఇదేది ఈ మండల కేంద్రానికి ఇక్కడ ఉన్న 10 గ్రామాలకు కనెక్షన్ అయిపోయింది. 5-6 రోజులు కనెక్షన్ లేకుండా పోయింది. ఎవరు ఇక్కడ ఈయన వచ్చే పరిస్థితి, ఒక 2 కిలోమీటర్లు రావాలంటే 20 కిలోమీటర్లు తిరిగి వచ్చే పరిస్థితి ఉంది. ఇది ఒకటి. రెండవది, అప్పర్మాన కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారి మీద నర్మాల్ ప్రాజెక్టు దగ్గర కూడా బ్రిడ్జిలు, లో లెవెల్ బ్రిడ్జిలు కట్టాలనేటువంటి జ్ఞానం. జగిత్యాల జిల్లా మేడ్పల్లి మండలం కొండ్రికర్ల గ్రామంలో రేణుకామాత ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి టీటీడీ నుండి 10 లక్షలు మంజూరు కావడంతో గౌడ కులస్తులు ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రేణుకామాత ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి కృషి చేసినందుకు సహకరించిన మారు సాయిరెడ్డి, గడ్డం రాజారెడ్డి, కుండికల్లా బీఆర్ఎస్ నాయకులకు సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ చైర్మన్ పుల్లా రవిగౌడ్, సభ్యులు చంద్రం గౌడ్, సత్యనారాయణ గౌడ్, నందు లక్ష్మీనారాయణ, రాఘవులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు సబ్బండ వర్గాల ప్రజలకు ఉపయోగపడుతున్నాయని, ఈ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మండల ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపీపీ శరత్రావు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలైన రైతు రుణమాఫీ అన్నదాతల్లో ఆనందాన్ని నింపాలని తెలిపారు. ఎన్ని కష్టాలు అవంతరాలు ఏర్పడినా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. ఇప్పటికే రైతుల ఖాతాలలో డబ్బులు జమవుతున్నాయని, నెల రోజుల వ్యవధిలో రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో పూర్తవుతుందని, అప్పటి వరకు రైతులెవరూ అధైర్యపడవద్దని ఎంపీపీ సూచించారు. ఒక 2 నిమిషాలు నర్సన్న మాట్లాడతాడు, తర్వాత నేను మాట్లాడతాను. మీరు కూడా బాగా బాగుంటుంది అది. ఒకటే ఎట్లా చెప్పి వస్తుంది, ఇంకా 3 వస్తాయి చెప్పు. 2 కూడా చిన్నగా వస్తుంది. వస్తాయంటే అంజనా మాట్లాడతాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి రైతు రుణమాఫీ చాలా గొప్పది. దాని సందర్భంగా ఈరోజు మండల ఆఫీసులో ఎంపీపీ గారి ఆధ్వర్యంలో మాట్లాడడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు రైతులకు ఏ మాట అయితే ఇచ్చిర్రో ఆ మాట ప్రకారం రుణమాఫీ 3 తారీఖు నుంచే ఇవ్వడం జరుగుతూ ఉంది. మొన్నటి వరకు 41, 42, 43 వేలు ఉన్న రైతులందరికీ కూడా ఖాతాలలో జమ అయినాయి. మిగతాయి కూడా 1,00,000 వరకు కూడా ఈ నెలాఖరు వచ్చే నెలలో కూడా కంప్లీట్ చేస్తామనేది ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే పద్ధతిలో గృహలక్ష్మి అనేది కూడా మొన్ననే అప్లికేషన్లు కూడా మండలాల్లో తీసుకోవడం జరుగుతూ ఉంది. వాటిని కూడా ఏవైతే ముఖ్యమంత్రి గారు పద్ధతులు పెట్టారో ఆ పద్ధతుల ప్రకారం అందరూ అప్లై చేసుకోవాల్సిందిగా మండల ప్రజలను కోరుతా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళ కోసం ఒక రుణమాఫీ కాదు, చాలా పథకాలు కూడా పేదవాళ్ళ కోసం చేస్తూ ఉన్నారు.
ఇలాంటి పథకాలు నీకు ఎక్కడ కూడా కనబడాయి. ఎందుకంటే ఇవాళ కుటుంబాలలో తల్లిదండ్రులు చూసే పరిస్థితుల్లో లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళకు కూడా పింఛన్లు ఇచ్చుకుంటా ఆదుకుంటున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు ఇవాళ 2000 ఇస్తే కూడా వాళ్లకు సరిపోతా ఉన్నాయి. నీకు ఏ రాష్ట్రంలో కూడా నీకు 2000 కూడా లేవు. ఇవాళ వికలాంగులను తీసుకుంటే 3000 ఉన్న పింఛను లక్ష్మి పథకం కింద 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంటి లక్ష్మి పేరు మీద యజమానురాలు ఎవరైతే భార్య ఉంటుందో వారి పేరు మీద అప్లై చేసుకోవచ్చు. దానికి కూడా భర్త పేరు మీద ఉంటే భార్య ఎట్లా అప్లై చేసుకోవచ్చు అని మీకు ఏం అనుమానం లేదు. జనరల్గా మన దగ్గర సాధారణంగా భర్తల పేరు మీదే భూములు ఉంటాయి కాబట్టి ఆధార్ కార్డులో కానీ రేషన్ కార్డులో కానీ ఎలక్షన్లో కానీ భార్య పేరు ఉంటుంది కాబట్టి ఆ భార్య పేరు ఉంటే ఆ కార్డుతోటి మీకున్న భూమితో అప్లై చేసుకోవచ్చు. ఇక రేపు విధి విధానాలైనాక ఎంతమందికి వస్తుంది ఏం కదా. మీరు మాత్రం ఎవ్వరు ఇల్లు లేనోళ్ళు, మండలంలో ఇండ్లు లేనోళ్ళు అందరూ కూడా జాగా ఉండి ఇండ్లు లేనోళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోండి. మీ గురించే ఈ స్కీమ్ కాబట్టి అప్లై చేసుకుంటే ఎప్పుడెప్పుడు ఎన్ని ఇస్తారు అనేది కూడా అవి ఇవ్వడం జరుగుతుంది. అట్లే బీసీ బంధు కూడా మనం మండలంలో 1600 మందికి అప్లై చేసుకుంటే మరి అది కొన్ని కారణాలతో 800 లిస్టే మండలానికి వచ్చింది. ఆ మిగిలిన ఎందుకు కట్ అయినాయని కూడా మేము ఒకసారి పోయి గౌరవ ప్రజాప్రతినిధులు అందరం పోయి బీసీ ఆఫీసర్ని కూడా తెలుసుకుంటాం ఎందుకు గురించి తక్కువ వచ్చాయని. అవి కూడా ఒక్కొక్క నెల 40-50 ఇస్తామని అందరికి ఇస్తామని చెప్పడం జరిగింది. అవి బీసీ బంద్ అప్లై చేసుకున్న మా సోదరిమణులకు కూడా మేము తెలియజేయడం ఏంటంటే ఒకరికి ఈసారి రాగానే మొదటి విడతగా విడోస్కు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకు ఇస్తామని చెప్పడం జరిగింది. మెల్లగా కూడా అవి కూడా గంగా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది నెల ఇస్తామని. ఒకరికి రాగానే అయ్యో నాకు ఈ నెల రాలే పలానా లెక్క వచ్చింది మళ్ళీ రాదు అని ఆందోళన అవసరం లేదు, నెల ఇస్తామని చెప్పడం జరిగింది అప్లై చేసుకున్న వాళ్ళందరికీ. దాన్ని కూడా మీ పత్రికా మిత్రుల ద్వారా మేము బీసీ బంద్. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట పట్టణంలోని నర్సరావుపేట రైతు బజార్లో సబ్సిడీపై కేజీ టమాటా 50 రూపాయలకే విక్రయిస్తున్నట్లు ఎస్టేట్ ఆఫీసర్ ఖాజా తెలిపారు. బహిరంగ మార్కెట్లో కిలో టమాటాలు 150 నుండి 200 రూపాయలు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సబ్సిడీ టమాటాలను తక్కువ ధరకే ప్రజలకు అందజేస్తుందని తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుండి స్టాక్ ఉన్నంత వరకు అందజేస్తామని ఆయన తెలిపారు. చిలుకలూరుపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండలం గణపవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో గర్భిణీలు, బాలింతలకు 3 నుండి 7 సంవత్సరాల పిల్లలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ టెక్ హోమ్ రేషన్ కిట్లను అందించారు. సిడిపిఓ శాంతికుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ వల్లేటి వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు హాజరై లబ్ధిదారులకు కిట్లను పంపిణీ చేశారు. గడ్బందీగా మీకు చేరే విధంగా ఇందాక వాళ్ళు యాప్ చూపించారు అంగన్వాడీ టీచర్స్. ఇంతకుముందు గతంలో అలా కాకుండా ప్రతి ఒక్కటి మీకు అందే విధంగా అంత ఆన్లైన్ ద్వారా ఇప్పుడు మీకు అందితేనే ఇక్కడ ఇది పోయింది, లేకపోతే ఇక్కడ స్టాక్ ఆఫీస్లో ఉంటుంది.
మీరు ఎవరైనా మీకు అందకపోతే నిర్మోహం లేకుండా అడగొచ్చు. వాళ్ళు ఒకవేళ మీకు ఏదైనా సమాధానం చెప్పకపోతే పై ఆఫీసులు సూపర్వైజర్ గారు ఉన్నారు, సిబిడిఓ గారు ఉన్నారు, వీళ్ళకి మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చు. ప్రభుత్వం అంత నిర్దిష్టంగా ఇది అమలు జరగాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కనుక అలాగే పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా తల్లులు, వాళ్ళు పాలు వచ్చేసి పిండి ఉగ్గిళ్ళను పిండి పెట్టేసి మీరు పనికి వెళ్ళినాక ఇంట్లో వాళ్ళు ఆ పాలు పట్టచ్చు. ఒక 6 గంటల వరకు అది నిల్వ ఉంటుంది అన్నమాట. ఆ పాలు అనేది మీరు పనికి వెళ్ళి వచ్చే లోపు ఆ పాలు ఫ్రిడ్జ్లో పెట్టైనా బేబీకి పట్టచ్చు. డబ్బా పాలు మాత్రం ఎవరు కూడా యూజ్ చేయొద్దు. పనికి వెళ్ళి వచ్చినా కూడా శుభ్రంగా స్నానం చేసి పెట్ట. గుంటూరు జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలతో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఉంటుందని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి రాజా రమేష్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరవుతారు. ఆయనతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శులు నయాబ్ కమల్, జిలానీ చేనేత విభాగ చైర్మన్ చల్లపల్లి శ్రీనివాస్ హాజరవుతారని రాజా రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి బడుగు బలహీన వర్గాలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ ఎత్తున వాహనాలలో గుంటూరు తరలి వెళ్లారు. జై జనసేన, జై జనసేన, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వారికి రావాల్సినటువంటి బీసీ కార్పొరేషన్ అవ్వచ్చు, మైనార్టీ కార్పొరేషన్ అవ్వచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ నిధులు ఏ విధంగా దారి మళ్ళించారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ చూశారు, అర్థమైంది. వీరిని ఏ విధంగా మోసం చేశారు, వీరన్నిటికీ సమన్వయం జరగాలి, వీరి జీవితం మరుగుపడాలి, జీవితం అద్భుతం జరగాలంటే అది కేవలం జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రానున్న 24 ఎలక్షన్లో జరుగుతుందని తెలియజేస్తూ ఈ సమావేశానికి ముఖ్యంగా చిలకలూరుపేట ఎంతమంది ముస్లిం సోదరులు, ఎస్సీ సోదరులు, మైనార్టీ సోదరులు తరలిరావడం చూస్తుంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా 2024లో చిలకలూరుపేటలో జనసేన జెండా ఎగరవేస్తామని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడం ఖాయమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. నిర్మల్ జిల్లా ముదల్ తాలూకా కుబీర్ మండలం నిగ్వా గ్రామంలో కిరణ్ ఫౌండేషన్ చైర్మన్ కిరణ్ కొమ్రేవాల్ గ్రామస్తులతో ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు, వయోజనులు, పెద్దలు కార్యక్రమానికి హాజరై తమ సలహాలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే వైద్య, విద్యా రంగాలలో సేవలందించామన్నారు. రానున్న రోజుల్లో ప్రజలకు విస్తృత స్థాయిలో సేవలను అందించాలనే ఉద్దేశంతోనే ప్రత్యక్ష రాజకీయంలో అడుగుపెట్టడానికి సిద్ధమైనట్లు ఆయన తెలిపారు. పుట్టి చదువుకున్న గ్రామం నుండే ఆత్మీయ కలయిక కార్యక్రమం ప్రారంభించడం ఆనందంగా ఉందని కిరణ్ ఫౌండేషన్ చైర్మన్ తెలిపారు. చాలా రోజులు 2007 అనుకుంటా, 2007 పోవాలా ఏ పార్టీ అయినా ఏదైనా. మామూలు అన్నప్పుడు మేము చేస్తాం, అంతే లేదా పిల్లాడు ముందర పోతున్నాడంటే మాకు ఎంతో అది. సార్, ఏ పార్టీ నుంచి ఆహ్వానాలు వస్తున్నాయి? నిన్న పోయేది తెచ్చుకున్నారు. ఆహ్వానాలు అయితే అన్ని ప్రధాన పార్టీల నుంచి ఉన్నాయి. సో ఏ పార్టీ నుంచి టికెట్ వచ్చినా జాయిన్ కావడానికి రెడీగా ఉన్నాము. దాని గురించే పెద్దలతో నేను చర్చలు చేస్తున్నాం. ఆ చర్చల గురించే ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం. అంటే అంతకుముందు కిషన్ రెడ్డి గారు కూడా కలిసాము. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారిని కలవడం అని అంటే అది పార్టీ తరఫు నుంచి ఆహ్వానించారు. అది మర్యాదపూర్వక భేటీ. ఇంకా ఎటువంటి డెసిషన్ నిర్ణయం అనేది కాలేదు. మేబీ మా వాళ్ళందరూ ఒప్పుకుంటే కాంగ్రెస్ కూడా జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఏదండి బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీలో జాయిన్ కమ్మని చెప్పేసి ఆహ్వానం వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
విద్యార్థులు లేక మోసపోతున్న ముస్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి కోసం మరోసారి అమర దీక్ష చేస్తారంటున్న సామాజిక కార్యకర్త చింతోజీ. ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతి భయం. సబ్ రిజిస్ట్రార్ రామలక్ష్మిపై ఫైర్ అయిన మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. వారానికి ఒకసారి ఖాదీ చేనేత వస్త్రాలను ధరించండి. జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో సూచించిన బిఎస్ రాములు. రాజన్న జిల్లాలో లింగన్నపేట, గంభీరావుపేట గ్రామాల మధ్యలో లెవెల్ బ్రిడ్జ్ చేపట్టాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి చీటి ఉమేష్ రావు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజంతో.